100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసి ఈనాడు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మన ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ మా అక్కలు ఉన్నారు కుడి పక్కన. ఆనాడు మా అక్కలు బస్సు ఎక్కాలంటే ఇంటాయన ముందల చేయి చాపాలి. ఇంటాయన మీద కోపం వచ్చి అమ్మగారింటికి అలిగిపోదామంటే మళ్ళీ ఆయననే చిల్లర అడుక్కునే పరిస్థితి. ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మల అమ్మగారింటికి పోవాలంటే చెయ్యి అడ్డం పెడితే చాలు ఆర్టీసీ బస్సు అక్కడనే ఆగి మా అక్కలను వాళ్ళు దిగాల్సిన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర దించే ఉచిత ప్రయాణం ఈరోజు ఆర్టీసీ బస్సులో మన ప్రభుత్వం అమలు చేసింది. ఆనాడు పేదవాడు దవాఖానకు పోతే రోగంతో కాదు దవాఖాన ఇచ్చే బిల్లులు చూసి గుండెకి సచ్చే పరిస్థితి. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని యశోద అపోలో ఆసుపత్రిలో బెంచ్ కారులోనే కాదు గంజి దాగే పేదలకు కూడా వైద్యాన్ని అందించాలని ఆనాడు 2 లక్షల రూపాయలతోని 20 ఏళ్ల కింద ఉచితమైన వైద్యం అందించి పేదల ప్రాణాలు కాపాడింది సోనియమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఏం పొయ్యకాలం వచ్చిందో చంద్రశేఖరరావుకు. తెలంగాణ వచ్చినాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు, పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు. అందుకే సోనియమ్మ నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేదల ప్రాణాలు కాపాడే బాధ్యత మాది అని ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు బాధ్యత తీసుకున్నది. ఇదే ఆ మాటకు కట్టుబడి ఉంటాము. కానీ ప్రజాస్వామ్యంలో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రజాస్వామ్యము, అందులో ఓటు. ఆ ఓటు హక్కిచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక రిజర్వేషన్ వల్ల ఈరోజు దామోదర్ రాజనరసింహ శాసనసభ్యుడు అయిండు, మంత్రి అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ ఈరోజు మంత్రి అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. దళితులమే గాని, బీసీలమే గాని, మైనారిటీలమే గాని 10 సంవత్సరాల బీజేపీ పాలన, మోడీ పాలన, ఈ 10 సంవత్సరాల పాలనలో మళ్ళీ వచ్చి మోడీ సర్కార్ బీజేపీ పార్టీ ఏమడుగుతున్నదంటే ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వండి, 400 సీట్లు మాకు ఇవ్వండి అని అడుగుతున్నదని. దీని వెనుక ఉన్న మర్మం ఏంది? దీని వెనుక ఉన్న కారణం ఏంది? దీని వెనుక ఉన్న రహస్యం ఏంది? 400 సీట్లతోటి ఏం చేయబోతున్నారు అంటే రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు. మనకు ఇచ్చిన రిజర్వేషన్ ని రేపు కాలరాయబోతున్నారని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి, జాగ్రత్త పడాలి. 75 సంవత్సరాల రిజర్వేషన్ మనకు, 1000 సంవత్సరాలు మన పిట్టల దొర బయలుదేరిండు. ఆ పిట్టల దొర పేరే కేసీఆర్. కేసీఆర్ 10 సంవత్సరాల చేయండి, నేను 5 మాసాలు అయిపోయింది, ఈ రాష్ట్రం ఆగమైపోయింది. దాని ఎంబడి 2 తుపాకీ రామన్నలో, ఒక తుపాకీ రామన్న కేటీఆర్, 2వ తుపాకీ రామన్న హరీష్ రావు, వీళ్ళిద్దరు బయలుదేరిర్రు. ఇవాళ ఆయన రాజీనామా పత్రము అమరవీరుల స్తూపం దగ్గర ఇచ్చేస్తే మాకు సమాచారం అందిన తర్వాత నేను బలుమూరి వెంకట్ మేము వస్తున్నాం, మాకు నీ రాజీనామాను మా గడ్డం ప్రసాద్ అన్న దగ్గర తీసుకోపోతాము, నువ్వు అక్కడ రాజీనామా చేయి, కానీ పత్రికల దగ్గర, పత్రిక మిత్రుల దగ్గర రాజీనామా చేసి నీవు మళ్ళా అబద్ధాలు ఆడుతున్నావు, సమయం లేదు, నేను గోవిందా గోవిందా